మనకందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడుతున్న ఆ స్వరంను మనం రికగ్నైజ్ చేయడం ఎలా? చాలా మందితో మాట్లాడుతున్నాడు అంటేనే దేవుడు ఎందుకు మాట్లాడతాడండి, మాతో ఎందుకు మాట్లాడతాడు అని అన్న వారికి నేను ఒక సామ్యూయల్ స్టోరీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. 1 Samuel chapter 3 verse 1. అందరూ సామ్యూయల్ స్టోరీకి వెళ్ళిపోండి. పాస్టర్ గారు మీరు భలే చెప్తారండి, దేవుడు ఎందుకు అందరితో మాట్లాడతాడు, ఏం పని లేదా అని అనుకుంటారు. మీతో చూపిస్తాను. 1 Samuel chapter 3 1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అందరూ మొట్టమొదటిగా బాలుడైన సమూయేలు అని చెప్పండి. బాలుడైన సమూయేలు అంటే చిన్న పిల్లవాడు. అందుకే మన చర్చ్ లో ఎక్కువ సండే స్కూల్ కి ప్రిఫరెన్స్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము సండే స్కూల్ కంటే? చిన్నప్పటి నుంచి దేవుని ఆత్మలో వాళ్ళు ఎదగాలి, దేవుని స్వరము వినటం వాళ్ళు నేర్చుకోవాలి. దేవుని మాట, విఆర్ సైకాలజిస్ట్, నేను ఒక సైకాలజిస్ట్ని. మేము చిన్నప్పటి నుంచి మా చదువులో మాకు నేర్పించిన మాట ఏంటంటే, మొదటి 5 సంవత్సరాల్లోనే పిల్లలు అన్కాన్షియస్ బ్రెయిన్ ఫామ్ అయిపోతుందని. అన్కాన్షియస్గా మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలో అన్న బ్రెయిన్ 5 సంవత్సరాల లోపే ఫామ్ అయిపోతుంది. ఇంకా 5 నుంచి 15 సంవత్సరాల లోపు మనం ఏదైతే వింటామో అదే ఫ్యూచర్లో మనము చేస్తాము, అలాగే ఉంటాం. సో సండే స్కూల్కి నేను అగేన్స్ట్ కాదండి, కాకపోతే యవ్వన వయసులోనే ఆత్మకార్యాలు చేయాలి సంఘస్థులు పిల్లలు అని నా కోరిక. ఆమెన్. యవ్వన వయసులోనే, ఇప్పుడు సమూయేలు చంటి బాలుడు, చిన్న బాలుడు అని రాసిందా, పెద్ద వృద్ధుడు అని రాసిందా? అందరు బాలుడు అని చెప్పండి. బాలుడు. సో సంఘంలో చిన్నపిల్లలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూయి ఆర్నే తీసుకుందాం. నా పిల్లలు అండి ప్రతిరోజు మమ్మల్ని చూస్తారు. వాళ్ళకి డైలీ లైఫ్ వాళ్ళు మాతో ఉంటారు కనుక మేము ఎవరెవరికి ప్రార్థన చేస్తామో, మా సిచ్యువేషన్స్లో మేము ఎలా బిహేవ్ చేస్తాం వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు, మాతో పాటు పెరిగారు. కానీ ఒకవేళ గనక ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా, పోనీ పిల్లలే కింద పడ్డా, ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా అండి? ఇన్ జీసస్ నేమ్ ఐ కమాండ్ దిస్ పెయిన్ టు గో. యేసయ్య నామమున ఈ నొప్పి పోవును గాక, ఆమెన్ అని ఇద్దరు బిడ్డలు ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? దే సీయింగ్ us do it. మమ్మల్ని చూస్తున్నారు. మేము వృద్ధులకు ప్రార్థన చేయడం, ఇక్కడ పెద్దవాళ్ళకి ప్రార్థన చేయడం, ఇక్కడ లైన్లో నించిన వాళ్ళకి ప్రార్థన చేయడము. నిన్న లాస్ట్ వీక్ ఇక్కడ ఒకరికి ప్రార్థన చేసేటప్పుడు ఆవిడ కంట్రోల్ తప్పిపోయి పడిపోతూ ఉంటే పక్కన చూస్తున్న లూయి నన్ను అడిగాడు, మమ్మీ వై ఈజ్ షీ షేకింగ్ అండ్ ఫాలింగ్ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశము యవ్వన వయసులో దేవుడు నాకు ఇచ్చాడు నా కొడుకుకి. నానా షీఈస్ బీన్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు వచ్చి తాకాడు, పడిపోయింది. అది సండే స్కూల్లో నేర్పిస్తామా మనము? సండే స్కూల్లో చూపిస్తామా మనము? యవ్వన వయసులో యూసీ ఇన్ ద జనరేషన్స్ టు కమ్ మనకు కావాల్సింది ఏంటంటే యవ్వనస్తులు దేవుడి కోసం వాడబడాలి, చిన్న బిడ్డల నుంచి దేవుడి కోసం నిలబడాలి. ఏలీ అనే ఒక ప్రవక్త, దైవజనుడు సమూయేల్ అనే ఈ చిన్న బిడ్డను ట్రైన్ చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో దేవుని కొరకు ట్రైన్ చేస్తూ ఉన్నాడు. అయితే సమూయేలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు సమూయేలా అని దేవుడు పిలుస్తున్నాడంట. దేవుడు పిలిచింది వినబడింది. ఇక్కడే ఉన్నాను, హియర్ ఐ యామ్ అని చెప్పి ఫస్ట్ ఎక్కడికి పోతాడు? హీ రన్స్ టు ఏలీ దగ్గరికి పోయి, ఏలీ నన్ను పిలిచావా, దేవజనురా నన్ను పిలిచారా అంటే, నేను ఎక్కడ పిలిచాను, నేను పిలలేదు. మొట్టమొదటి మర్మం మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు మాట్లాడిన మాట ఆయనకి వినిపించింది, బట్ హీ కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ గాడ్. మాట వినిపించింది కానీ రికగ్నైజ్ చేసే అబిలిటీ ఇంకా ఆ బిడ్డకి రాలేదు. ఇంకొక మర్మం ఏంటంటే, సమూయేల్ అని పిలిచినప్పుడు ఆ స్వరము దైవజనులి స్వరము లాగా వినబడింది. దేవుడు మీతో దైవజనుల ద్వారా మాట్లాడతాడు. గాడ్ విల్ టాక్ టు యూ విత్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ త్రూ అ ఉమెన్ ఆఫ్ గాడ్. సమ్ టైమ్స్ డ్రీమ్స్లో చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, అక్క మీరు నాకు కళ్ళు వచ్చారు, అక్క మీరు నా కల్లోకి వచ్చి నా తలపైన మీరు చేతి ఉంచడం నాకు దేవుడు చూపించాడు, అక్క మీరు నా కల్లోకి వచ్చి ఈ విషయం గురించి మీరు ప్రార్థిస్తున్నారు అని. దట్ ఈస్ గాడ్ కమింగ్ టు యూ త్రూ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ అ ఉమెన్ ఆఫ్ గాడ్. దైవ జనుల ద్వారా నీ కలలోకి. ఇప్పుడు సమూయేలుకి జరిగిందా లేదా? అది సమూయేలు అక్కడున్న ఆ సంఘంలో ఉన్న వేరే వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? డైరెక్ట్గా ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచారా అంత కాన్ఫిడెంట్గా ఎందుకు అన్నాడు? ఆయన స్వరములాగా వినబడితేనే ఏలీ దగ్గరికి వెళ్ళారు. So God spoke and said, సమూయేల్. అది స్వరము. అందుకే చాలామంది చెప్తే నాకు బాధ అనిపిస్తుంది, సంఘంకి వెళ్ళడం అవసరం లేదండి, లైవ్లో చూస్తే సరిపోతుంది, దేవుని వాక్యం లైవ్లో వింటే సరిపోతుంది, లైవ్లో కూర్చొని దేవుడిని ఆరాధిస్తే సరిపోతుంది, రక్షణ పొందుకున్నాం కదా వాక్యం చదువుకుంటే నాకు దేవుడి గురించి తెలిసిపోతుంది. That's absolutely wrong. You see, you need salvation to know Jesus. రక్షణ అనేది నీకు అవసరం దేవుడిని తెలుసుకోవాలంటే.
బట్ యూ నీడ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ అ ఉమెన్ ఆఫ్ గాడ్ టు రైజ్ యూ ఇన్ జీసస్. నేను దేవునిలో పెంచడానికి, నేను దేవునిలో నడిపించడానికి ఏ విధంగా అయితే సమూయేలుకి ఏలీ అవసరమయ్యాడో, ఏలీ ద్వారా సమూయేలుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచాడో, మీ అందరికీ కూడా దేవునిలో ఎదగటానికి, రక్షణ దేవుని తెలుసుకోవడం గొప్ప కాదండి, దేవుని లాగా మార్చబడటం గొప్ప. హల్లెలూయా. దేవుని లోతైన ప్రేమను మీరు కనుక్కొని నడవటం గొప్ప. సో మొదటిసారి ఏలీ అంటాడు, నేను పిలవలేదు అంటాడు. రెండోసారి వెళ్ళి పడుకుంటాడు మళ్ళీ సమూయేలు. పడుకున్నప్పుడు మళ్ళీ సమూయేలా అంటాడు యేసు ప్రభువారు. అప్పుడు మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళి, పిలిచారా నన్ను అని అంటాడు ఏలీ దగ్గర. నేను ఎందుకు పిలుస్తానయ్యా, నేను వెళ్ళి పడుకోపో అని అంటాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ మూడవసారి ఏం చేస్తాడు, పడుకుంటాడు. అప్పుడు మళ్ళీ సమూయేలా అని పిలుస్తాడు. పిలిచి ఈసారి వెళ్ళి అడిగినప్పుడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలా, దేవుడు మాట్లాడుతున్నాడు, చెవియొగ్గివిని, హియర్ ఐ యామ్, ఇక్కడ నేను ఉన్నానయ్యా, స్పీక్ టు మీ, హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నా, నాతో మాట్లాడు అని, ఇది దేవుని స్వరము అని చెప్పించింది ఆ దైవజనుడు ఏలీ. యు సీ, గాడ్ మీ అందరితో మాట్లాడుతుండొచ్చు, కానీ దేవుని స్వరమా కాదా అని చెప్పడానికి నీ జీవితంలో ఒక మెంటర్ కావాలి. ఎస్, దిస్ ఇస్ గాడ్ టాకింగ్ టు యూ. మీరు వచ్చి నాకు ఒక దర్శనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యూ, ఎస్ ఇది దేవుడు చూపించిన దర్శనం, లేదా ఇది దేవుడు చిత్తమైన దర్శనము కాదు అని చెప్పగలిగే దైవజనుల్లో మీరు ట్రైన్ అవ్వాలి. రెగ్యులర్గా కమిటెడ్గా ఒక సంఘములో మీరు స్థిరపడాలి. ఈ 2026లో నేను మీకు ఇచ్చే నంబర్ 1 అడ్వైస్, ఒక సంఘానికి స్థిరపరచబడి ఉండండి, కట్టబడి ఉండండి, నాటబడి ఉండండి. సమూయేలు ఏ విధంగా, ఇప్పుడు ఏలీని దేవుడు ఏ విధంగా అయితే సమూయేలు విషయంలో వాడుకున్నాడో, మీ జీవితంలో ఒక దైవజనుడిని వాడుకోవాలంటే ఆ దైవజనుడు ఎవరు ఆ దైవజనులు, ఏ దైవజనుడు కింద మీరు ఉన్నారు, ఆ దైవజనుడు ద్వారా నీతో మాట్లాడటానికి ఏ దైవజనుడి దగ్గర మీరు అప్పచెప్పుకున్నారు, హూ హ్యావ్ యూ సరెండర్డ్ టు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చ్కి వెళ్ళారనుకో, ఎవరి ద్వారా మాట్లాడతారు దేవుడు మీతో? హూ విల్ గాడ్ టాక్ టు యూ? మీకు ఎలా తెలుస్తుంది దేవుడు మాట్లాడినట్టు? మీకే క్లారిటీ ఉండదు, నీకే కమిట్మెంట్ లేదు, డిసిప్లిన్ లేదు, స్పిరిచువల్ డిసిప్లిన్ లేదు. ఒక్క దగ్గర కమిట్ అయ్యి ఒక అమెజాన్లో పనిచేస్తే, ఈ నెల అమెజాన్లో పనిచేస్తాను, నెక్స్ట్ నెల డెల్లో పనిచేస్తాను, తర్వాత నేను కాపస్లో పనిచేస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే నీకు బోనస్ ఇస్తున్నా అని ఈమెయిల్ వస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు అర్థం కాదు. నీ కంపెనీస్లో పనిచేస్తాను, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని వెతుక్కుంటావు. అమ్మా రైట్? అదే ఒక్క కంపెనీలో పనిచేస్తావు అనుకో, నీకు వచ్చి బోనస్ వచ్చిందని ఈమెయిల్ వస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చిందో బాగా తెలుసు. అమ్మా రైట్? యు నో ఇట్స్ ఫ్రమ్ అమెజాన్, బికాస్ ఒకే స్థలంలో ఇక్కడ స్థిరపరిచి పని చేస్తున్నావు కాబట్టి. ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ, గాడ్ వాంట్స్ టు సీ యువర్ కమిట్మెంట్. అందుకే నాటబడిన చోటే చెట్టు పెరుగుతుంది. హల్లెలూయా. నాటబడిన చోటే చెట్టు విస్తరిస్తుంది. నాటబడిన చోటే చెట్టుకి పండ్లు కాస్తాయి, ఆ పండ్లు ఇతరులు తినగలుగుతారు. నాటబడకపోతే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేస్తే కుదరదు. ఒక్క దగ్గర చోటున విత్తనం వేసినప్పుడు అక్కడ దైవ సేవకులు దాన్ని నీళ్లు పోసి నీ విచ్చిన ఆ విత్తనాన్ని కాచి కాపాడి పెంచి నీ జీవితాన్ని అభివృద్ధి పరుస్తారు. హల్లెలూయా. సో హియర్ గాడ్ ఈజ్ స్పీకింగ్. అందరి జీవితంలో మాట్లాడతాడు, ప్రతి స్థితిగతుల్లో దేవుడు మాట్లాడతాడు. కానీ రికగ్నిషన్ ఎబిలిటీ,